ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు గురువారం మే 21వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు గురువారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు రేపు గురువారం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను వివరంగా తెలియజేస్తాము. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 21వ తారీఖున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశికి చెందిన వ్యాపారులకు అద్భుతమైన లాభదాయకంగా రోజు అని చెప్పుకోవచ్చు. మీరు చేసే ప్రతి వ్యాపారం, అది చిన్న వ్యాపారం కానివ్వండి, పెద్ద వ్యాపారం కానివ్వండి, ఆ వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు. ఇక రేపు మీరు అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి. అలాగే ఆగిపోయిన పనులను కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందిన వ్యక్తులు మీకు సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తులు పరిచయం అవుతారు. అది మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, కెరీర్ పరంగా మీకు మంచి మేలు కలిగేటటువంటి అవకాశాలు మీకు ముందుకు రాబోతున్నాయి. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు మీరు పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున గురువారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగులకు మీరు పనిచేస్తున్న పని ప్రదేశంలో చక్కటి పేరు పొందుతారు. అలాగే మీ పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంటారు. అదేవిధంగా రేపు కుంభరాశి వారు ఎవరితో మాట్లాడినా కానీ జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో మాట్లాడినా కూడా 1-2 సార్లు ఆలోచించి ఈ మాట మాట్లాడితే నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే నాకేమైనా సమస్యలు వస్తాయా అనే ధోరణిలో ఆలోచించి తగు విధంగా జాగ్రత్తగా మాట్లాడండి. ఇక కుంభరాశి వారికి రేపు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ధనాదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు దూరం అయిపోతాయి. మీ యొక్క దాంపత్యం సంతోషంగా ఉంటుంది. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి వారికి సంతాన ప్రాప్తి కోసం వైద్యపరంగా కాస్త డబ్బు ఖర్చు సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. ఇక కుంభరాశి వారికి రేపు ఆర్థిక పరంగా ఖర్చులు అధిగమిస్తారు. ఒక ప్రణాళికతో మీరు మీ డబ్బును ఖర్చు చేస్తారు. దానివలన మీ యొక్క ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవ్వదు. ఇక రేపు ఆరోగ్యపరంగా చూస్తుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. అలాగే ముఖ్యంగా రేపు మీరు ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. ఇక కుంభరాశి వారికి మరిన్ని శుభవార్తలు కలగడానికి రేపు మీరు దత్తాత్రేయ స్తోత్రం పఠించండి. అలాగే గురువులను ఆరాధించండి. ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల కుంభరాశి వారికి గురువారం చక్కగా కలిసి రాబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.